కుమ్మక్క అయ్యిండ్రు, ఇంక రేపో మాపో విలీనం అవుతుంది అని అన్నారు. మరి ఇదే ఇప్పుడు ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కూడా ఓటుకు నోటు కేసులోనే రెడీ హ్యాండెడ్గా దొరికి జైలుకి పోయిండు కదా. శాశ్వతంగా జైల్లో ఉన్నాడా? తన హక్కుల కోసం కొన్ని ఉంటాయి కదా, మీ లా ప్రకారం అయితే బయటకు వచ్చిండు కదా, మరి అందరికీ అవే ఎందుకు వర్తించవు? అంటే ఆ మాట్లాడుతున్నప్పుడు కొంచెము అదే ఒక సామెత గురువింద గుర్తొస్తుంటుంది అన్నట్టుగా, మరి ఎందుకు తెలియదు అంటున్నా. కొన్నన్నా తెలియకపోతే దాంట్లో మీరు తెలుసుకొని మాట్లాడచ్చు. తెలియకపోవడం అనేది ఏం లేదండి, తెలియకపోవడం ఏమీ లేదు సో ఇంకా దాంట్లో. పలచన చేయాలి, రేపు ఏమైనా అగ్రెసివ్గా అంతే, మాట్లాడతారేమో, రేపు తెలియకపోవడం ఏం లేదు. ఇప్పుడు దూసుకు మీరు మీరు ఒకటే ఓటుకు నోటు గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలా కేసులు ఉన్నాయి. చాలా ఉన్నాయి కానీ ఆయన సపోజ్ అఫిడవిట్ చెప్తున్నా. తీసి చూసుకోండి, అఫిడవిట్ తీసుకొని చూడండి, ఆయన ఎన్నికల కమిషన్ కేసుని అఫిడవిట్ తీసుకొని చూడండి. అనేక కేసులు, చాలా చాలా కేసులు ఉన్నాయి, చాలా సీరియస్ అఫెన్సెస్కి సంబంధించిన కేసులు ఉన్నాయి. జనం ఆలోచించాలండి, అదంతా ఇప్పుడు దీంట్లో ఏది ఎవరికి తెలియని విషయం కాదు. ఓ టైం వస్తుంది, ఆలోచిస్తారు. ప్రశ్నిస్తారేమో అనుకున్న వాళ్ళని అందులో ఎంతమందిని పెడతారు? అయితే కాదు కాదు, ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఎంతమందిని పెడతారండి ప్రశ్నిస్తే? ఎంతమందిని పెడతారు? జైల్లో పంపిస్తాడు, మీరు ఏం చేయగలుగుతారు? మీరు జైల్లో పంపిస్తారు సార్, హత్యలు చేయించగలుగుతారు, ఎంతమంది చేస్తారు? మీరు హిట్లర్ కన్నా గొప్పోళ్ళ, ముసోలిని కన్నా గొప్పోళ్ళ మీరు అణచివేతలలో? ఎవరు ఏం చేయగలుగుతారు మీరు? ఇందిరాగాంధీ, మీ ఇందిరాగాంధీ మీరు మొత్తం దేశాన్ని తలుపులు మూసేసేసింది. రాజకీయ హక్కులకి తర్వాత రాజ్యాంగ హక్కులని క్లోజ్ చేసేసేసి మొత్తం దేశం మీద చీకటిని దోలింది. ఆమె కన్నా గొప్పలా మీరు? రాజకీయ అవసరాల కోసము, రాజకీయంగా బాగుపడడం, వాళ్ళ పార్టీకి ఇది తీసుకొచ్చుకోవడం కోసం మీరు బాబ్రీ మసీద్ ఇష్యూ తీసుకొని వచ్చినారు. అంతకు మునుపు మీరు పంజాబ్ని దానం చేసినారు. ఢిల్లీలో మొత్తం ఊచకోత కూసినారు. ఈ చరిత్ర ఏం తక్కువనండి. ఎన్ని కేసులు ఉన్నాయండి? కాంగ్రెస్ అన్నారు కదా, కాంగ్రెస్ కాస్త కాంగ్రెస్ అయినది. మీరు నీతులు చెప్పేటోళ్ళ? ఎవరి మీద చెప్తున్నారు నీతులు? మీరు కవిత మీద చెప్తున్నారు. కవిత గారు ఏంది? కల్వకుంట్ల కవిత గారు ఏంది? జాగృతి పెట్టినారు, బతుకమ్మని రిస్టోర్ చేసినారు. బతుకమ్మ ఆడాలంటే ఒక న్యూనతా భావాన్ని క్రియేట్ చేసి ఒక వెకిలి నవ్వులు నవ్వే వాళ్ళ ముందటనే ఇవాళ బతుకమ్మని ప్రపంచానికి ఆవిష్కరించింది ఆమె. ఎన్ని రకాల పనులు చేసిండ్రో అవన్నీ కోర్టు ముందు పెట్టినాం. కోర్టు పరిశీలన చేసింది, అప్రిషియేట్ చేసింది ఆమె వర్క్ని, జాగృతికి సంబంధించిన వర్క్ని అప్రిషియేట్ చేసింది. తర్వాత నేరం ఆపాదించబడిందండి, నేరం ప్రూవ్ అవ్వలేదు ఆమె మీద. ఈ సోకాల్డ్ ట్రోలింగ్లో వాళ్ళు ఎవరో మనుషులు, వాళ్ళకి బయట కనిపించారు కానీ వాళ్ళు నిజంగానే అసలు మనుషులేనని నాకు అనిపిస్తుంది. సంస్కారం లేదా? తల్లిదండ్రులకు పుట్టలేదా వాళ్ళు? ధైర్యం ఉంటే బయట మాట్లాడాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు అయితే బయటకు వచ్చి మాట్లాడాలి. స్త్రీల మీద అట్లా మాట్లాడడం, ఆవిడ విషయంలో కాదు, మీ విషయంలో కూడా. ఇదే సంస్కృతి. నారీ దేవత అని మాట్లాడే పార్టీ అదే చేస్తుంది. తర్వాత వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ మహిళ ఉన్న పార్టీ కూడా అదే చేస్తూ ఉంది. వీళ్ళు వెనక ఉన్నది వీళ్ళు, ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ వెనకాల ఉన్నది వీళ్ళు కాదా? వీళ్ళ బొమ్మలు పెట్టుకునే చేస్తూ ఉన్నారు, వీళ్ళ బొమ్మలు పెట్టుకునే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు పట్టాలి మీకు? 75 ఏళ్ళు సరిపోలేదా ఇంకా మీకు? మీరు మారేదానికి సరిపోదా మీకు? కనీసం స్త్రీలకి గౌరవించాలనే బుద్ధి సిగ్గు లేకపోతే మీరు ఎట్లా మనుషులు అవుతారు? ఆవేదన అండి, బాధ. నాకేమో ఎవరన్నా తిడితే మాకేమొస్తుంది చెప్పండి? చిన్నపిల్లగాని పట్టుకొని తిట్టినాడు కదా హిమాంశు. చాలా చిన్నతనం చిన్న లేదు పెద్ద లేదు. ఒక బాలల హక్కుల గురించి కానీ వాళ్ళకి ఏం సంబంధం అండి? నోటికి ఎంత వస్తే అంత, ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చెప్తానండి, నాకేం ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు కూడా ఎందుకంటే రిసీవ్ చేసుకోవాలి? ఇదా నాయకత్వం అంటే? ఇదేనా? ఇట్లా చేసేవాళ్ళు ఏం నాయకత్వం అని ఇస్తారు? ఆలోచించాలి కదా ఒక్కసారన్నా కనీసం. ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడతారు? వీళ్ళు అసలు కరెక్టేనా వీళ్ళు అనే ఆలోచన ప్రజలు కూడా చేయకపోతే ఎట్లా? బుద్ధిజీవులు కూడా చేయకపోతే ఎట్లా? ఒక పైచాచిక ఆనందానికి మనం లోనైపోయి క్షణికంగా
వాళ్ళకు ఓట్లు వేస్తే ఇవ్వాలి చూడండి. స్టేషన్కి అంటే ఇంకేం చేయాలి ఇప్పుడు? ఎవరైనా మాట్లాడితే వీళ్ళని ఏదో రకంగా ఫస్ట్ దెబ్బ కొట్టినా మర్చిపోతారు, దాడి చేసినా మర్చిపోతారు. వాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎందుకు ఇది బజార్లో వేసుకోవడం, ఎందుకంటే బజార్లకు ఈడ్చాలి ఏదో రకంగా అనేది ప్రయోగం చేస్తున్నారు తప్పితే ఎవరు మనము చేస్తారండి? ప్రజలకు ఏం చేస్తామో ఎవరు చేస్తారండి? ఆలోచన లేదు. చట్టాన్ని పక్కన పెట్టి క్రైమ్ని క్రిమినల్ యాటిట్యూడ్తో పనులు ఎవరు చేస్తాడండి? క్రిమినల్ చేస్తారు, నాయకులు చేయరు. నిజమే అది. మరి ఆ క్రిమినల్ నాయకులు పెంచి చేయరు. పోషిస్తుంది ఎవరు? క్రిమినల్ని పెంచి పోషిస్తుంటారా? క్రిమినల్సే అధికారంలో అధికారంలో ఉన్నారా ఉన్నారు. అనేది ఎవరు అర్థం చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. అన్నమాట వరకు ఎంతో కొంత ఏ మూలనన్నా గౌరవం ఉందేమో అని ఆ గౌరవాన్ని కాస్త అంటే ఇంక ఏ పరిస్థితుల్లో తెగిస్తారో కూడా తెలియకుండా తయారైనారు. అంటే చట్టాలు గౌరవం లేదు. ఇప్పుడు ఏదైనా పెరిగేది విరిగే దానికోసమేనండి. అసలు ఇప్పుడు పెడుచు చెట్టు పెరిగితే ఏమవుతుందండి? పెరుగుతుంది, అంతకన్నా ఏం కాదు. ఏమవుతుంది? ఏం చేయగలుగుతారు అంటున్నా నేను. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఏం చేయగలుగుతారు? చేయగలిగేది ఏముంటుంది? దమనకాండ చేస్తారు, జైళ్ళలో పడేస్తారు, దొంగ కేసులు పెడతారు. ఇగో ఇవాళ ఈడీ చేసిన పనే వీళ్ళు కూడా చేస్తుండొచ్చు. ఎన్ని చేస్తారంటున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తానండి. అధికారులు కొంతమేరకే వింటారు, అధికారులు కూడా వినరు ఇట్లాంటి పనులు చేస్తే. ఎందుకంటే అధికారులకు మాత్రం వాళ్ళ నెత్తి మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? చెప్పింది ప్రతిదీ చేయాలని అంటే వీలు కాదు, చట్టం ఒప్పుకోదు. వాళ్ళు ఉద్యోగస్తులు. కొంతమేరకి ఎందుకు వచ్చిన పంచాయతీ అని అనుకుంటారు, ఆ తర్వాత ఎదురు తిరుగుతారు. చేయం సార్ అని అంటారు, ఏం చేస్తారు? ఇది సమాజం గొప్పతనము, ఇది రాజ్యాంగం గొప్పతనం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అయితే ఉన్నాయో ఇట్లాంటి శక్తులన్నిటికీ అడ్డుగోడలాగా నిలుస్తుంది రాజ్యాంగ. అందుకనే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా కూలగొట్టే ప్రయత్నం బీజేపీ చాలా ఎఫెక్టివ్గా చేసుకుంటూ వచ్చింది. కూలగొట్టగలిగిందా? నువ్వే కూలిపోయినావు. నీ మెజారిటీ ఎక్కడి నుంచి నువ్వు 400 వస్తాయి అనుకుంటే 230 కూడా దిక్కులేదు. నువ్వు కూలగొట్టలే అంటే ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఈ రకమైన స్టాండ్ తీసుకుంటుందని చాలామంది ఊహించలేకపోవచ్చు. కానీ చట్టం మీద తర్వాత వ్యవస్థల మీద నమ్ముకున్న అలాంటి వాళ్ళకి మాత్రం ఉన్నది. ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చింది.